పెళ్ళి వైజాగ్లో అని చెప్పావు కదూ? అవును సార్, వైజాగ్లోనే. ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు, నిన్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఆనంద్ అత్తామామలు కనిపించారు. వాళ్ళు నిన్ను శ్రీశైలంలో చూసినట్టు చెప్పారు. శ్రీశైలంలోనా? నోనో, ఎవరినో చూసి నేననుకుని పొరపడుంటారు. సరిగ్గా నేను ఇదే మాట చెప్పాను. సంజయ్ వైజాగ్ వెళ్తే మీకు శ్రీశైలంలో ఎలా కనిపిస్తుంది అని. దానికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? సంజయ్ ఎవరో మగాడితో ఆటో ఎక్కి వెళ్తూ ఉండడం మా కళ్ళారా చూసామని చెప్పారు. అఫ్కోర్స్ నేను నమ్మలేదనుకో. నువ్వు వైజాగ్ వెళ్ళిన విషయం ఆనంద్కి తెలుసు కదూ? తెలుసు సార్, ఆయన మలేషియా నుంచి రాగానే చెప్పేశాను. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? నథింగ్, ఊరికే అడిగాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. తులసం, ఏం చేస్తున్నావే? ఓహో, పూజ చేస్తున్నావా? అదేంటి? అది దండండి. అసలు నీకు బుద్ధుందా? అంత లావు దండేస్తే పాపం ఆ దేవుడు మెడలు వంగిపోవు. ఏదో నీ తృప్తి కోసం ఓ పుష్పాన్నో ఓ తులసి దళాన్నో సమర్పించుకోవాలి గాని ఇలా దండలేసి ఆ దేవుడిని బాధ పెడితే ఆ దేవుడి గుండె ఎంతగా క్షోభిస్తుందో తెలుసా? అవి కొన్నవి కాదండి, పక్కింటి వాళ్ళ పెరట్లో పూసిన పువ్వులతో. మాట్లాడక మరి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మన సొమ్ము సోమవారం, మంది సొమ్ము అయితే అన్ని వారాలు అన్నట్టేనా? అదేంటే? అగరబత్తీలు. మాట్లాడక మరి. నీ దయ వల్ల నాకు ఇంకా చత్వారం రాలేదు. కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. అమ్మో అమ్మో అమ్మో, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 అగరబత్తీలా? ఆ పొగకి ఉక్కిరి బిక్కిరైపోయి దేవుడు కాస్త ఇంట్లో నుంచి మాయమైపోతే ఇంకేమైనా ఉందా? ఎంత అపచారం, ఎంత అపచారం! ఏడుకొండ వడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యో అయ్యో, మధ్యలో అర్పేస్తే తప్పండి. ఏం తప్పు? నీ మొహం తప్పు. 3 అగరబత్తీలు ముట్టించి కాసేపు ఇలా ఇలా తిప్పి ఆర్పేస్తే 3 నెలలు వస్తాయి. పొదుపు. దేశానికి ఇవాళ కావాల్సింది ఇలాంటి పొదుపు చర్యలే. అవునే. ఇదేంటి? ఈ కుందిలో ఇంత నూనె ఏంటి? అమ్మో అమ్మో తులసం, నువ్వు ఇంత దుబారా చేయటం ఎప్పుడు నేర్చుకున్నావే? వెలిగే దీపాలను అర్పిస్తే అపచారం అండి. మాట్లాడక మరి. ఎవరి కొంపైనా ఆర్పితే తప్పు గాని ఇలా వేస్ట్గా వెలిగే దీపాన్ని ఆర్పితే ఏ అపచారము కాదు. ఒక్కొక్క కుందిలో ఎన్ని చెంచాల నూనె పోసావు? 5. అంటే 2 కుందుల్లో కలిపి 10 చెంచాల నూనె అన్నమాట. రోజుకు 10 చెంచాల చొప్పున నెలకి 300 చెంచాల నూనె ఖర్చు అవుతుందన్నమాట. నెలకింత ఖర్చు అయితే ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో నువ్వే చెప్పు. ఈ దేశం ఏమవుతుంది? నీలాంటి వాళ్ళని అదుపు చెయ్యలేకపోతే 100 మంది మన్మోహన్ సింగులు వచ్చినా ఏమీ చేయలేరు. ఇవేంటి? ప్రసాదం. అమ్మో, పూటకి ఇన్ని ముక్కలా? అసలు ప్రసాదం అంటే ఏంటే? పేకల దాకా మెక్కటానికా? ఈ లెక్కన నెలకి? మహాప్రభు ఇంకాపండి. బుద్ధి తక్కువై మీరొస్తారని తెలియక పూజ కూర్చున్నాను. మాట్లాడక మరి. నేను మరీ నీకు అంత దుర్మార్గులా కనిపిస్తున్నానా? పూజలేగా చేసుకో, కానీ ఇలా అన్ని దుబారా చేస్తూ కాదు. హాయిగా గొంతెత్తి దండకాలు చదువుకో. అష్టోత్తరాలు, సహస్రనామాలు నీ ఇష్టం. గొంతు నొప్పు పుట్టేదాకా నీ ఇష్టం వచ్చినట్టు చదువుకో. చస్తే కాదన్ను. ఆ దేవుడు కూడా విని సంతోషిస్తాడు, కోరిన వరాలు ఇస్తాడు. కర్మ కర్మ. ఏంటే తిట్టుకుంటున్నావా? మిమ్మల్ని కాదు, నన్ను మీకిచ్చి కట్టబెట్టి హరిమన్నాడే మా అయ్య, ఆయన్ని. ఏంటి ఈ జ్యేష్ఠాదేవి ఇంకా ఇంట్లోంచి బయటికి పోలేదా? ఏమే, నీకింకా ఇక్కడేం పని? కిందసారి వచ్చినప్పుడే సిగ్గు ఎగ్గు మానవ అభిమానం ఉంటే తక్షణం మా వాడిని వదిలిపోమన్నానా? ఇంకా పోలేదంటే ఏంటి అర్థం? ఏంటా చూపు? నీ పుణ్యమా అని మా వాడి ఉద్యోగం గత ఊడిపోయింది. మనిషి రోడ్డును పడ్డాడు అన్నట్టు రోజులు ఎలా గడుస్తాయన్న దిగులతో బక్క చిక్కి చస్తున్నాడు. నువ్వేమో రోజు రోజుకి ఆ కడుపు ఒకటి వేసుకుని వాడి మెడకి గుదిబండలా తయారయ్యావు. ఏమండి? మాట్లాడక మరి. ఇది కాదు మన వాడికి అష్టదరిద్రాలు పట్టడానికి కారణం. ఇది కాదు మా తండ్రి కొడుకుల మధ్య అగాధం పెరగటానికి కారణం. నీ కొడుక్కి బెంజికారుల ఆశములు పిల్లనిస్తామని వెంట పడుతుంటే వాడు గంజి నీళ్ళకు కూడా ముఖం వాచిపోయే పరిస్థితి రావడానికి ఈ దెయ్యమే కాదు కారణం.
కడుపుతో ఉన్న పిల్లని పాపం ఎందుకండి అంతలేసి మాట్లాంటారు? కడుపులకే పందులకి వస్తాయి, కుక్కలకి వస్తాయి. ఇక మీ తిట్ల దండకు ఆపుతారా? మాట్లాడక మరి. దీనివల్ల నాకెంత నష్టమే? కోట్లు కోట్లు. ఎవడిస్తాడు? దీని బాబిస్తాడా, నీ బాబిస్తాడా? ఇదిగో పిల్ల, ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. తక్షణం మూటాముళ్ళ సర్దుకుని మకాం ఎత్తాయి, లేకపోతే ఈ లింగమూర్తి తన విశ్వరూపం చూపిస్తాడు. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నువ్వు గాని ఇంట్లో కనిపించావో పుట్టగతులు లేకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావో? పోనీలే, ఆడపిల్లవి కదా అని ఇన్నాళ్ళు జాలి చూపించాను. వీడేం చేస్తాడులే, కాసేపు రంకెలేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావేమో. నేను గాని నిజంగా తలుచుకుంటే 24 గంటల్లో నువ్వు ఉండవు, నీ కడుపులో పిండము ఉండదు. గుర్తుంచుకో. ఊరుకోరాదా? ఆ మనిషి తీరే అంతా నా వల్లే ఇదంతా. ఇన్ని మాటలు పడి బతికే కన్నా నేను చచ్చిపోతేనే బాగుంటుంది. అమ్మా, కడుపుతో ఉన్న పిల్లవి అశుభం మాట్లాడకూడదు. ఊరుకోమ్మా, ఊరుకో. బాగున్నావా వెంకట్? బాగున్నాను సత్యం గారు, మీరెలా ఉన్నారు? ఏదో దేవుడి దయవల్ల ఇదిగో బతుకునిలా లాగిస్తున్నాను. అందరూ బాగున్నట్టే కదా? సత్యం గారు, మీరెవరి గురించి అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. రాధమ్మ గురించేగా? ఆ, బాగుంది కదా? లేదు బాబు, మీరనుకుంటున్నట్టు రాధమ్మ నిజంగా సంతోషంగా లేదు. గోపికి ఉద్యోగం పోయాక వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదట. మా ఆవిడ చెప్పింది. చివరికి పాలు మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారట. అయినా వాళ్ళిద్దరికీ అభిమానం ఎక్కువ. ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అవును, ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఆ పిచ్చిది నా చెల్లెలు కడుపుతో ఉండి కూడా సరైన తిండి తినకుండా, వేళకు మందులు కూడా వేసుకోకుండా ఉంటే దాని ఆరోగ్యం ఏమవుతుంది? దాని కడుపులోని బిడ్డగతి ఏమవుతుంది? నాకు అదే బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేకుండా ఉన్నాం. చేయగలవు వెంకట్, నువ్వు మాత్రమే చేయగలవు. నేనా? చెప్పండి, వాళ్ళ కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇదిగో వెంకట్, 10,000 నేనిచ్చానని తెలిస్తే రాత ఖచ్చితంగా తీసుకోదు. అందుకే నువ్వే ఎలాగలా నచ్చ చెప్పి ఈ డబ్బుని నువ్వే ఇస్తున్నట్టు చెప్పు. సత్యం గారు, రాధ అభిమానం ఉన్న ఆడపిల్ల. ఈ డబ్బుని నేనిచ్చినా తీసుకుంటుందని నేను అనుకోను. తెలుసు, అందుకే రాత లేకుండా చూసి గోపికి ఈ డబ్బు నువ్వే ఇవ్వు. తను మాత్రం తీసుకుంటాడా? తన కోసం అయితే ఖచ్చితంగా తీసుకోడు. అందుకే రాధ కోసం అని చెప్పు, ఎలాగలా ఒప్పించు. సెంటిమెంట్ మీద కొట్టమంటారు, అంతేనా? తప్పులేదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నా చెల్లెల ఆరోగ్యం కోసం, దాని కడుపులో పెరిగే బిడ్డ క్షేమం కోసం నువ్వు ఈ చిన్న అబద్ధం ఆడినా తప్పులేదు. నా చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలి, దాని కడుపులో పెరిగే బిడ్డ క్షేమంగా ఉండాలి, అంతే. తీసుకో వెంకట్, తీసుకో. సరే. ఏంటిది? వదలండి. వదలను. ఒకసారి అటు చూడు.
చూసావా ఎంత బాగా వచ్చిందో? బాగుంది. సడన్ గా ఫోటో ప్రోగ్రామ్ ఏంటి? ఈ ఫోటోతో చాలా పని ఉంది. దీన్ని మా ఆనంద్కి చూపించాలి. అవును సంజయ్, ఆనంద్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. మీ ఆవిడని చూపించకపోయినా కనీసం ఆవిడ గారి ఫోటో అయినా చూపించు అని. ఎందుకు? ఎందుకేంటి, మా ఆవిడ ఇలాగా మా ఆవిడ అలాగా అని చెప్తూ ఉంటాను కదా, అందుకే చూడాలనిపిస్తుంది అన్నాడు. ఒకసారి షాపింగ్ మాల్ దగ్గర, ఇంకోసారి జ్యువెలరీ షాప్ దగ్గర మేమిద్దరం కలుసుకున్నా నిన్ను చూపించలేకపోయాను. సో ఇలాగైతే లాభం లేదు, ముందు ఫోటోలు చూపించుకుందాం, ఆ తర్వాత ఫ్యామిలీస్తో కలుసుకుందాం అనుకున్నాం. అందుకే ఈ ఫోటో. మరి ఆయన భార్య ఫోటోని మీరు చూపిస్తానన్నాడు. ముందు నా శ్రీమతి ఫోటో చూపిస్తే అప్పుడు తన శ్రీమతి ఫోటో చూపిస్తానన్నాడు. అందుకే ఈ ప్రోగ్రాం అంతా. ఒకసారి ఆ ఫోటో ఇవ్వండి, మళ్ళీ చూసిస్తాను. ఏ బాగా క్లోజ్గా ఉన్నావన్నా? ఏం పర్వాలేదు, తనేమనుకోడు. నాకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నేను యూనిఫామ్ వేసుకొని వస్తాను, వెళ్ళు. సంధ్య, సంధ్య, టిఫిన్ రెడీనా? ఇదిగో తెస్తున్నాను. మోహన్, ఆదివారం పూట కూడా పనేమిట్రా? సంజయ్ వచ్చే వరకేమో రాలేదంటావు, వచ్చాకేమో. అమ్మా చిన్న పనుంది, లంచ్ టైం కల్లా వచ్చేస్తాగా. ఏమిటి సంజయ్? షూ మెల్లగా. నా కాలు చేతిలో ఆడడం లేదమ్మా, ఇప్పుడేం చేద్దాం? ముందు నువ్వు వాడికి టిఫిన్ పెట్టు, ఈలోగా ఏదో ఒకటి ఆలోచిద్దాం. మీ నాన్నని సైలెంట్గా లోపలికి రమ్మను. ఏంటి టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీయా? సంధ్య, ఏంటి ఒకే ఇడ్లీ పెట్టి అలా ఆలోచిస్తున్నావు? వడ్డించు. సంధ్య, ఇందాక తీసిన ఫోటో బాగా వచ్చింది కదా? కాదు, చాలా బాగా వచ్చింది. ప్రింట్ తీయించి పెద్దగా లామినేషన్ చేయించి మన బెడ్రూమ్లో పెట్టుకుందాం. ఏమేం జానకి? మెల్లగా. ఇంతకీ ఆ కెమెరా ఎక్కడుంది? వాడి కాళ్ళ దగ్గర బ్రీఫ్ కేసులో ఉంది. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను?
తెగ కంగారు పడిపోతున్నా? అబ్బే అదేం లేదే. ఏం లేదేంటి? చట్నీయో సాంబారో వెయ్యి. వేస్తాను. అవునరా మోహన్, ఈవేళ కూడా ఆఫీస్ ఏమిట్రా ఆదివారం? హాఫ్ డేనే నాన్న, చిన్న పనుంది. అవును, మీరు టిఫిన్ చేశారా? ఓ ఫస్ట్ క్లాస్గా. ఈ బ్రీఫ్ కేసు బాగుంది. ఇదేం కొత్త బ్రీఫ్ కేసు కాదు, చూడాల్సిన అవసరం లేదు. అలాగా? ఏంటి ఓపెన్ చేస్తున్నారు? ఊరికే లాక్స్ ఎలా పనిచేస్తున్నాయో అని. అవసరమైతే కొత్తది కొందామని. ఇవాళ మీ ముగ్గురికి ఏదో అయింది. చేతులు వాష్ బేసిన్లో శుభ్రంగా కడుక్కోవచ్చు కదరా. అదే ఆయిల్ అంటుకుంటుంది కదా, డ్రైవ్ చేసేటప్పుడు స్లిప్ అవుతుందేమోనని. నేను డ్రైవ్ చేసేది కారు, బైక్ కాదు. అయినా ప్లేట్లో చేతులు కడుక్కోవడం బ్యాడ్ హ్యాబిట్. చక్కగా వాష్ బేసిన్లో కడుక్కో. మేనర్స్, టేబుల్ మేనర్స్. ఇప్పుడు ఓకేనా? ఆర్ యూ హ్యాపీ? వెరీ హ్యాపీ. ఏది నా కాఫీ ఏది? తెస్తాను. ఇదిగోండి. సారీ అండి, చెయ్యి వణికింది. సర్లే గాని ఆ నాప్కిన్ నిలవు. ఇటివ్వండి, నేను తుడుస్తాను. పర్వాలేదు, నేను తుడుచుకుంటాను. ఇటివ్వు. ఏంటి ఒంట్లో బాగోలేదా? అబ్బాయి ఇదంతా కాఫీరా, ఏది తుడుస్తానలే. నో డౌట్, ష్యూర్. సంధికే కాదు, మీ ఇద్దరికి కూడా ఏదో అయింది. అబ్బే నాకేమైంది? ఏం కాలేదు. సరే, ముగ్గురు నేను వచ్చేదాకా తలుపేసుకొని రెస్ట్ తీసుకోండి. ఏరా పోనీ నేను రానా మీ ఆఫీస్కి? మీరు మా ఆఫీస్కా? పోనీ నేను రానా? సంధ్య, ఎందుకని మంచిది అదేంటది దిష్టి తీయడం అంటారు కదా, అది వీళ్ళకి తీసి నువ్వు కూడా తీసుకో. అలాగేనండి. ఎలా నానా? కంగారు పడకండి, ఏదో ఆలోచిద్దాం. రండి అన్నయ్య గారు, కొట్టాల నుంచేనా రావటం? అవునమ్మా. మన ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. ప్రెసిడెంట్ గారు బాగున్నారు. సత్యం లేరమ్మా? షాప్కి వెళ్ళారు, ఈ పాటికి వస్తూనే ఉంటారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అన్నయ్య గారు. అమ్మా కాఫీ టీలు ఏమొద్దు, ముందు కూర్చో. మిమ్మల్ని చూస్తుంటే మన ఊరు చూసినట్టుగా ఉంది. ఆ పల్లెటూరులో ఏముందమ్మా, ఎన్నేళ్ళు గడిచినా అదే ఊరు, అవే ముఖాలు. చాలని గొర్రె తోకలంటే అదే ఆదాయం. అవును, ఇక్కడ సత్యం బిజినెస్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. సత్యం వస్తే కలిసి వెళ్దామని వచ్చానమ్మా. అదిగో ఆయన మాటల్లోనే వస్తున్నారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. సత్యం, మహాలక్ష్మి కాఫీ ఇచ్చావా? లేదండి. ఇప్పుడు అవే వద్దులే సత్యం. ఆయన అంతే అంటారులే, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏంటి సత్యం ఇలా చేసావు? ప్రతిసారి అడగకుండానే నువ్వే ఎవరో ఒకరితో డబ్బు పంపించేవాడివి. ఫోన్ చేసి 10 రోజులైనా డబ్బు పంపించకపోయేసరికి ప్రెసిడెంట్ గారు నన్నే వెళ్ళి రమ్మన్నారు.
కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చి పంపించలేకపోయాను. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. చాలా రోజుల నుంచి మీరు నా శ్రీమతిని చూపించలేకపోయినా కనీసం తన ఫోటో అయినా చూపించమన్నారుగా, అందుకే ఇవాళ మీకు చూపిద్దామని మా ఆవిడ ఫోటో తీసుకొచ్చాను. మరి చెప్పమే, కమన్ వెళ్ళి తీసురా.